బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ మైళ్ల అంతులేని చీకటి. ఆ చీకటి మధ్యలో ఒంటరిగా మండుతున్న అగ్నిగోళం మన సూర్యుడు. ప్రతి క్షణం అంతటి విపరీతమైన శక్తిని విడుదల చేస్తూ భూమిని వెలిగించిన తర్వాత కూడా ఆ వెలుగు అంతరిక్షపు లోతుల్లోకి దూసుకుపోతూనే ఉంటుంది. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఆ వెలుగు ఎంత దూరం వరకు వెళ్తుంది? అది ఎప్పటికీ ప్రయాణిస్తూనే ఉంటుందా, లేక దానికి కూడా ఎక్కడైనా ఒక ముగింపు ఉందా? ఈ వీడియోలో మనం సూర్యకాంతి గురించి తెలుసుకుందాం. దాని కాంతి మన సోలార్ సిస్టమ్ లోని గ్రహాల తర్వాత ఎంత దూరం వరకు వెళ్తుంది, ఈ కాంతితో యూనివర్స్ లో మరో మూలలో ఎలా తాగుతుందో తెలుసుకోబోతున్నాం. సూర్యుడు రోజు మనకు ఎంత ప్రకాశవంతంగా దగ్గరగా అనిపిస్తాడో అంత అతి దగ్గరలో లేడు. నిజానికి అది 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక విశాల న్యూక్లియర్ రియాక్టర్. అది ప్రతి సెకండ్ కు సుమారు 3,80,000 బిలియన్ మెగావాట్ల శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది. దాని 1 బిలియన్ భాగంలో 1 భాగం మాత్రమే భూమి వరకు చేరుకుంటుంది. అయినా అది రోజుని సృష్టిస్తుంది, వాతావరణాన్ని మారుస్తుంది, వేడిని ఇస్తుంది మరియు జీవితాన్ని కొనసాగిస్తుంది. కానీ నిజమైన ప్రశ్న సూర్యుడు ఎంత ప్రకాశిస్తాడు అనేది కాదు. నిజమైన ప్రశ్న దాని కాంతి ఎంత దూరం వరకు వెళ్తుంది. సూర్యకాంతి వేగం సుమారు 3 లక్షల కిలోమీటర్ పర్ సెకండ్. ఇది ఎంత త్వరగా ఉంది అంటే ఈ వేగంతో 1 సెకండ్ లో భూమిని 7 సార్లు చుట్టి తిప్పుకోవచ్చు. సూర్యకాంతి మన భూమి వరకు చేరడానికి 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. అంటే సూర్యుడు సడన్ గా అదృశ్యమైతే మనకు దాని గురించి తెలియడానికి 8 నిమిషాల 20 సెకండ్ల తర్వాతే తెలుస్తుంది. మన సోలార్ సిస్టమ్ లో గ్రహాలు ఎంత దూరంగా వెళ్తారో సూర్యకాంతి అంతే బలహీనంగా మారుతూ పోతుంది. మెర్క్యూరీ గ్రహం సూర్యుని అతి సమీపంలో ఉంది. అక్కడ నిలబడి చూస్తే సూర్యుడు భూమి నుండి 3 రెట్లు పెద్దదిగా కనిపిస్తాడు. భూమితో పోల్చి చూస్తే మెర్క్యూరీ గ్రహం పైన కాంతి 7 రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. సూర్యుని నుండి మెర్క్యూరీ గ్రహం దూరం 5,79,00,000 కిలోమీటర్లు. అక్కడ కాంతి చేరడానికి 3 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. అంటే సూర్యుడు అదృశ్యమైతే మెర్క్యూరీ గ్రహం పైన 3 నిమిషాల 20 సెకండ్లో తెలుస్తుంది. కానీ మీరు వీనస్ గ్రహం పైన ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ 6 నిమిషాల తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే అది సూర్యుడి నుండి 10,82,00,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ నిలబడి చూస్తే సూర్యుడు 1.5 రెట్లు పెద్దదిగా 2 రెట్లు ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఆ తర్వాత మనం ముందుకు సాగి మార్స్ గ్రహంతో కలుస్తాం. అక్కడ నిలబడి సూర్యుడిని చూస్తే అతడు భూమి యొక్క 1/3 భాగం లాగా కనిపిస్తాడు. మరియు కాంతి కూడా భూమిని పోల్చి చూస్తే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి నుండి ఈ గ్రహం దూరం 22,80,00,000 కిలోమీటర్లు. అక్కడ కాంతి చేరడానికి 13 నిమిషాలు పడుతుంది. ఊహించండి, సూర్యకాంతి 22 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 13 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. దీని తర్వాత మనం జూపిటర్ పైకి చేరుకుంటాం. అక్కడ సూర్యుడు చాలా చిన్నగా కనిపిస్తాడు, ఒక నక్షత్రం లాగా. కానీ నక్షత్రం కంటే కొంచెం పెద్దదిగా, చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. దాని కాంతి భూమితో పోల్చి చూస్తే 25 రెట్లు తక్కువగా ఉంటుంది. రోజు సమయం చాలా మసకగా, సాయంత్రం లేదా ఉదయం మసకగా అనిపిస్తుంది. బలహీనమైన దూరంగా ఉన్న సూర్యుడు ప్రకాశిస్తున్నట్టు అనిపిస్తుంది. జూపిటర్ నుండి సూర్యుని దూరం 77,80,00,000 కిలోమీటర్లు. అక్కడ కాంతి చేరడానికి 43 నిమిషాలు పడుతుంది. తర్వాత మనం సుమారు 143,35,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శని గ్రహాన్ని చూస్తాం. ఈ దూరంలో సూర్యుని వైపు చూస్తే అతడు చిన్న ప్రకాశవంతమైన చుక్కలాగా, రాత్రి సమయంలో దగ్గర నక్షత్రం లాగా కనిపిస్తాడు. శని వరకు సూర్యుని కాంతి తీవ్రత చాలా తగ్గిపోతుంది. ఈ దూరంలో సూర్యకాంతి భూమిని పోల్చి చూస్తే 100 రెట్లు తక్కువగా అనిపిస్తుంది. రోజు చాలా మసకగా, సాయంత్రం లేదా సూర్యోదయానికి ముందు కాంతిలాగా అనిపిస్తుంది, డే లాగా అనిపిస్తుంది, కానీ నిజమైన కాంతిలాగా కాదు. ఆ తర్వాత యురేనస్ గ్రహం వస్తుంది. అది సూర్యుడి నుండి సుమారు 287,66,00,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ కూడా సూర్యకాంతి చేరుకుంటుంది. కానీ భూమి నుండి కనిపించే సూర్యుని ఆకారం యొక్క 1/4 భాగం, అంటే చిన్న ప్రకాశవంతమైన చుక్కలాగా, రాత్రి ఆకాశంలో అతి ప్రకాశవంతమైన నక్షత్రం లాగా. సూర్యుడిలాగా అనిపించకపోయినా నక్షత్రం కంటే ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. యురేనస్ వరకు సూర్యకాంతి భూమిని పోల్చి చూస్తే 400 రెట్లు తక్కువగా మారుతుంది. అంటే డే టైం సాయంత్రం లాగా అనిపిస్తుంది. 3 లక్షల కిలోమీటర్ పర్ సెకండ్ వేగం ఉన్నప్పటికీ ఈ గ్రహం వరకు కాంతి చేరడానికి 2 గంటల 39 నిమిషాలు పడుతుంది. అంటే సూర్యుడు అదృశ్యమైతే మీరు ఇక్కడ ఉంటే 2 గంటల 39 నిమిషాల తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మనం మన సోలార్ సిస్టమ్ లోని చివరి గ్రహం నెప్ట్యూన్ వద్దకు వెళ్దాం. ఈ గ్రహం నుండి సూర్యుని దూరం 450 కోట్ల కిలోమీటర్లు. ఇంత దూరం కాబట్టి సూర్యకాంతి ఇక్కడికి చేరడానికి 4 గంటల 10 నిమిషాలు పడుతుంది. కానీ మన సూర్యకాంతి ఇక్కడ కూడా ఉంది. నెప్ట్యూన్ పైన సూర్యకాంతి భూమిని పోల్చి చూస్తే 900 రెట్లు తక్కువగా
మారుతుంది. రోజులో కూడా చాలా మసక సాయంత్రం లేదా వర్షపు రోజు మసక కాంతిలాగా అనిపిస్తుంది. ఇక్కడ సూర్యుడు ఒక నక్షత్రంలాగా కనిపిస్తాడు. ఇది చాలా ప్రకాశవంతమైంది మరియు తెలుపు రంగులో ఒక తెలుపు చుక్క ప్రకాశిస్తున్నట్టు. ఇప్పుడు మనం 450 కోట్ల కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసి సూర్యకాంతి ఇక్కడ కూడా చేరుకుంటుందని చూసాం. అయితే దాని కాంతి ఎక్కడా కనిపించని చోటుకు వెళ్దాం. నెప్ట్యూన్ నుండి కొంచెం దూరంలో కైపర్ బెల్ట్ ప్రారంభమవుతుంది. ఇది మంచురాళ్లు మరియు చిన్న చిన్న భాగాలతో కూడిన విశాలమైన బెల్ట్. ఇది చల్లని, చీకటి మరియు రహస్యమైన చోటు. ఇక్కడ సూర్యుని వేడి కష్టపడితే మాత్రమే అనిపిస్తుంది. ఇక్కడ టెంపరేచర్ సుమారు -230°C వరకు పడిపోతుంది. ప్రతిదీ మంచుగా మారిపోతుంది. గ్యాసులు కూడా మంచుగా మారతాయి. ఈ ప్రాంతాన్ని సోలార్ సిస్టమ్ యొక్క ఫ్రోజన్ ఆర్కేవ్ అంటారు. అంటే మంచులో బంధించిన సోలార్ సిస్టమ్ యొక్క ప్రారంభ సృష్టి యొక్క ఆధారాలు. ఇక్కడ ప్లూటో వంటి గ్రహాలు ఉన్నాయి. సూర్యుడి నుండి ఈ కాంతి ఇక్కడకు చేరడానికి 5 నుండి 6 గంటలు పడుతుంది. ఊహించండి, ఒకవేళ మీరు అక్కడి నుంచి చూస్తే కైపర్ బెల్ట్ వరకు వెళ్తే అంటే అప్రాక్సిమేట్ గా సగం రోజు పడుతుంది. ఇక్కడ ప్రపంచం శాంతియుతంగా, చల్లదిగా మరియు చాలా ఒంటరిగా ఉంటుంది. కానీ మన ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. సూర్యుడి నుండి సుమారు 14 నుండి 15 బిలియన్ కిలోమీటర్ల దూరంలో టెర్మినేషన్ షాక్ వస్తుంది. అక్కడ సూర్యుని గాలి సడన్ గా తన వేగాన్ని కోల్పోతుంది. ఇక్కడ సూర్యకిరణాలు చాలా బలహీనంగా మారి ఉంటాయి. మీరు ఇక్కడ ఊహాత్మక స్పేస్ షిప్ లో నిలబడి ఉంటే సూర్యుడు ఆకాశంలో ఫాస్ట్ గా ప్రకాశించే చుక్కలాగా అనిపిస్తాడు. ఇక్కడ సూర్యకాంతి 13 నుండి 14 గంటల్లో చేరుకుంటుంది. ఆ తర్వాత మీరు ముందుకు వెళ్తే హెలియోస్పియర్ కనిపిస్తుంది. అది అన్ని గ్రహాలకు రక్షణ కవచం. ఔటర్ స్పేస్ నుండి వచ్చే హానికర కిరణాల నుండి మన సోలార్ సిస్టమ్ ని కాపాడుతుంది. ఇది సూర్యుడి నుండి 18 బిలియన్ కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. మీరు ఇక్కడ నిలబడి ఉంటే సూర్యుడు ప్రకాశవంతమైన నక్షత్రం లాగా కనిపిస్తాడు. కానీ దాని కాంతి చాలా తక్కువ కాబట్టి వస్తువులు సరిగ్గా కనిపించవు. ఇక్కడ సూర్యకాంతి చేరడానికి 16 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు మనం అటువంటి చోటికి చేరాం. అక్కడ సూర్యుని సామ్రాజ్యం ముగుస్తుంది మరియు యూనివర్స్ యొక్క అపార నిశ్శబ్దం ప్రారంభమవుతుంది. ఇది ఇంటర్స్టెల్లార్ స్పేస్, నక్షత్రాల మధ్య ఖాళీ స్థలం. ఇక్కడ సూర్యుని గాలి చేరదు, మ్యాగ్నెటిక్ ఎనర్జీ కూడా చేరదు. చేరిన సూర్యుని యొక్క విస్తరించే బలహీన కాంతి మాత్రమే. అది ఇంకా ప్రయాణంలో ఉండి మనతో పాటు ఈ చీకటిలో తేలుతూ ఉంటుంది. వైజర్ 1 1977లో భూమి నుండి పంపిన చిన్న ప్రోబ్. అది 2012లో సూర్యుని సరిహద్దు దాటి మానవ చరిత్రలో మొదటి ఇంటర్స్టెల్లార్ ప్రయాణికుడైంది. 2025లో వైజర్ 1 సూర్యుడి నుండి సుమారు 24 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఏదైనా కిరణం సూర్యుడి నుండి దాని వరకు చేరాలంటే 22 గంటల 15 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఊహించండి, మన వరకు 8 నిమిషాల 20 సెకండ్లో చేరే కిరణం ఇక్కడ పూర్తి 1 రోజు పడుతుంది. ఇక్కడికి చేరేసరికి సూర్యకాంతి చాలా మసక అవుతుంది. ఏ వస్తువు కష్టపడి మాత్రమే ప్రకాశిస్తుంది. మీరు ఇక్కడ నిలబడి సూర్యుని వైపు చూస్తే అతడు ఆకాశంలో సాధారణ నక్షత్రం లాగా కనిపిస్తాడు. కేవలం ఒక తెలుపు చుక్క కష్టపడి మెరుస్తూ ఉంటుంది. దాని కాంతి ఇక్కడికి చేరేసరికి అలిసిపోతుంది. ఇది ఇక వేడెక్కక ప్రకాశించక. ఇప్పుడు మనం సోలార్ సిస్టమ్ సరిహద్దులు ముగిసే చోటికి చేరాం. దానిని ఓట్ క్లౌడ్ అంటారు. ఇది సూర్యుడి నుండి సుమారు 7.5 ట్రిలియన్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఈ దూరం అంత పెద్దది. సూర్యకిరణం ఇక్కడికి చేరడానికి సుమారు 5.5 నెలలు పడుతుంది. ఇక్కడ సూర్యుడు సాధారణ నక్షత్రం లాగా కనిపిస్తాడు. వేడెక్కక కేవలం మసక ప్రకాశం మాత్రమే. అక్కడ మంచు కణాలు ఆ కాంతిలో చల్లని నీలి మెరుపుతో మెరుస్తాయి. ఓట్ క్లౌడ్ తర్వాత వెళ్తే మనకు సూర్యుడు లాంటి నక్షత్రాలు కనిపిస్తాయి. అవి మనకు ఎప్పటికీ నాకడైతో కనిపిస్తున్నవి. మన దగ్గరలోని అతి దగ్గర నక్షత్రం ఆల్ఫా సెంచరీ సిస్టమ్. అది సూర్యుడి నుండి 4 నుండి 5 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మీకు ఆశ్చర్యం కలగాలి, మన సూర్యకాంతి ఈ నక్షత్రం పైన కూడా పడుతుంది. దాని వరకు చేరడానికి 4.5 సంవత్సరాలు పడుతుంది. అంటే మీరు ఈ నక్షత్రం పై నుండి సూర్యుడు అదృశ్యమైతే మనకు 4.5 సంవత్సరాల వరకు తెలియదు. ఎందుకంటే సూర్యుడు అప్పుడు వరకు ప్రకాశిస్తున్నట్టు కనిపిస్తాడు. ఇప్పుడు చివరి ప్రశ్న, సూర్యకాంతి దీనికంటే ముందుకు వెళ్తుందా? సమాధానం పూర్తిగా అవును. కానీ ఈ కాంతి ప్రభావం మీకు కనిపించదు. ఎందుకంటే ఏదైనా ప్రత్యేక డివైజెస్ తో మాత్రమే దాన్ని గుర్తించవచ్చు. క్లియర్ గా కాంతి ఎప్పుడూ ఆగదు. అది విస్తరిస్తుంది, బలహీనమవుతుంది మరియు చివరికి యూనివర్స్ లో భాగంగా మారుతుంది. ఈ రోజు సూర్యుడి నుండి బయటపడిన ప్రతి కిరణం ఒకప్పుడైనా ఏదైనా సెల్ తో తగిలి లేదా వేరే నక్షత్రం కాంతిలో మునిగిపోతుంది. కానీ అది పూర్తిగా నాశనం కాదు. అంటే సూర్యకాంతి అనంతంగా వ్యాపించి ఉంటుంది. ఎప్పుడూ అంతం కాదు. కాంతి ప్రయాణిస్తూనే ఉంటుంది.